గత కొన్నేళ్లుగా ఎంబీఏ కోర్సుకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ అవ్వాలనే చాలా మంది కలలు దాదాపు ఈ ఎంబీఏతోనే సాధ్యం. వాళ్ళ కోసం చాలా రిపీటెడ్ పబ్లికేషన్స్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆలుమ్ని రేటింగ్, పోస్ట్ ఎంబీఏ సాలరీస్, ఆర్ఓఐ, క్లాస్ అండ్ ఫ్యాకల్టీ అండ్ డైవర్సిటీ వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పాపులర్ బిజినెస్ స్కూల్స్ అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో ఎంబీఏ చదివితే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేగాక ఇతర దేశాల్లో కూడా మంచి ఎంబీఏ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేల యూనివర్సిటీలు, కాలేజీలను ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకోవడం అనేది స్టూడెంట్స్‌కి ఒక పెద్ద సవాలే. సో ఈ వీడియోలో మేము టాప్ 10 బిజినెస్ స్కూల్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండియన్ ఎకానమీ గ్రోత్ పెరగాలంటే మరిన్ని బిజినెస్ స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏ ఉంది, బి లేదు. ఎంబీఏ ర్యాంకింగ్స్ ద్వారా సులభంగా కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ర్యాంకింగ్స్ కేవలం స్టూడెంట్స్‌కే గాక యూనివర్సిటీలకు కూడా ఉపయోగపడతాయి. వాటి బ్రాండ్ వాల్యూను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. యునైటెడ్ స్టేట్స్‌ను ఎంబీఏ డిగ్రీకి బర్త్ ప్లేస్‌గా చెప్పుకుంటారు. ప్రపంచంలో టాప్ బిజినెస్ స్కూల్స్‌లో దాదాపు 50% పైగా అమెరికాలోనే ఉన్నాయి. యూఎస్‌లో చాలా వరకు మెజారిటీ యూనివర్సిటీలు ఎంబీఏ కోర్సు ఫుల్ టైమ్ డ్యూరేషన్ 2 సంవత్సరాలుగా ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే చాలా యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళను మాత్రమే తీసుకునేందుకు ఇక్కడ యూనివర్సిటీలు ప్రియారిటీ ఇస్తాయి. ఎంబీఏ కోర్స్ చేసేందుకు దాదాపు 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉంటే ఉపయోగం ఉంటుంది. యూఎస్ తర్వాత యూరప్, యూకేలో ఎంబీఏ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఈ కోర్సులను చాలా వరకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం డిజైన్ చేస్తారు. ఈ 1 ఇయర్ కోర్స్ వల్ల స్టూడెంట్స్‌కి కాస్ట్ బర్డెన్ తగ్గుతుంది. ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ యూకేలో చాలా వరకు ఓల్డెస్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మల్టీ కల్చరల్ సొసైటీ, ఫైనాన్షియల్ హబ్‌గా లండన్ ఉండడంతో చాలా మంది ఇక్కడ ఎంబీఏ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కెనడాలోనూ ఎంబీఏ కోర్సుకు అధిక ప్రాధాన్యత ఉంది. చాలా మంది ఫారెన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఎంబీఏ పూర్తి చేసి తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. మెయిన్‌గా ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత స్టడీ నుంచి లీగల్‌గా వర్క్ చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉంటుండడంతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌తో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, మల్టీ కల్చరల్ ఎక్స్‌పోజ్ వంటి అంశాలు కీ రోల్‌గా ఉన్నాయి. ఎంబీఏ కోర్సులకు అమెరికా, యూరోప్, కెనడా తర్వాత ఆస్ట్రేలియాలో మంచి డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎంబీఏ చదవడానికి లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్స్ అధికంగా ఇస్తుంటాయి అక్కడి యూనివర్సిటీలు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందితే ఓ మంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసినట్లే. కాంపిటీటివ్ వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్‌లో పోటీ పడేందుకు చాలా అవకాశాలుంటాయి. ఎంబీఏ కోర్సుకు అయ్యే ఖర్చు యూఎస్ కన్నా తక్కువే ఉంటుంది. కానీ లివింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువే. ఆసియాలో సింగపూర్, ఇండియా, చైనా, హాంకాంగ్ దేశాల్లో ఎంబీఏ కోర్సులు పాపులర్. యూఎస్, యూకే, యూరప్‌తో పోల్చుకుంటే ఆసియాలో చేసిన ఎంబీఏ కోర్సుతో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రపంచంలోనే నంబర్ 1 బిజినెస్ స్కూల్‌గా చాలా మంది చెప్పుకుంటారు. సో ఎంబీఏ కోర్సు ఇక్కడ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ ఇది వర్కౌట్ కాకపోవచ్చు. గొప్ప కాలేజీలో అడ్మిషన్ వస్తే కెరీర్ బాగానే ఉంటుంది, కానీ మన శక్తి సామర్థ్యాలను ఒకసారి రివ్యూ చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాలో ప్రీమియర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్, ఐఐటీల్లో ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ సర్వే ప్రకారం టాప్ 10 బిజినెస్ స్కూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 10. ఇన్సీడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తూ గ్రూప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దీన్ని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్, సింగపూర్, అబుదాబిలో ఇన్సీడ్ బ్రాంచెస్ ఉన్నాయి. అంతేగాక యూఎస్, చైనాలోని చాలా స్కూల్స్‌తో పార్ట్నర్‌షిప్ ఉంది. 9. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్‌ను మెయిన్‌గా బిజినెస్ అండ్ సొసైటీ అండ్ కమిట్మెంట్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఏర్పాటు చేశారు. ఇది యూఎస్‌లోని న్యూ హెవెన్‌లో ఉంది. 8. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ హస్ స్కూల్ ఆఫ్ బిజినెస్. మొదట్లో దీన్ని కామర్స్ కాలేజీగా ఏర్పాటు చేశారు. కాలిఫోర్నియాలోని బెర్క్లీలో ఉంది. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. యూఎస్‌లో మొదటి పబ్లిక్ బిజినెస్ స్కూల్. 7. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. జాన్ ఎల్ కెల్లోగ్ ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఇతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్. ఇల్లినాయిస్ ఎవాన్స్టన్‌లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. 1908లో దీన్ని ఏర్పాటు చేశారు. 6. ఎంఐటి స్లోగన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. మసాచ్యూసెట్స్‌లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్‌ను కలిపి కోర్సులు అందిస్తున్నారు. మెయిన్‌గా ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్ కరిక్యులం కోసం ఏర్పాటు చేశారు. బ్యాచిలర్, పీజీ డిగ్రీ కోర్సులు, పీహెచ్డీ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 5. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఈ యూనివర్సిటీ అమెరికాలోని చికాగోలో ఉంది. మొదట్లో ఈ కాలేజీని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ పాలిటిక్స్‌గా ఏర్పాటు చేశారు. 4. కొలంబియా బిజినెస్ స్కూల్. ఈ యూనివర్సిటీ న్యూయార్క్‌లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని కొలంబియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ నికోలస్ ముర్రే బట్లరియా 1916లో స్థాపించారు.
20వ శతాబ్దంలో బిజినెస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ను గ్రహించి ఈ స్కూల్ను ఏర్పాటు చేశారు. నెంబర్ 3 స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వరల్డ్లో ఇన్నోవేషన్ ఐడియాస్, లీడర్షిప్ కోసం కొంతమంది వ్యాపారవేత్తలు కలిసి ఈ బిజినెస్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇది కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్లో ఉంది. ఇది ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. నెంబర్ 2 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్. ఈ యూనివర్సిటీ అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంది. యుఎస్లో వార్టన్ బిజినెస్ స్కూల్ ఓల్డెస్ట్ వన్. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్, ఫిలాంథ్రోపిస్ట్ జోసెఫ్ వార్టన్ ఈ స్కూల్ను 1881లో స్థాపించాడు. నెంబర్ 1 వరల్డ్లో టాప్ 10 బిజినెస్ స్కూల్స్లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఫస్ట్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ అమెరికాలోని బోప్టన్లో ఉంది. ఇది ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ స్కూల్గా పేరుంది. బిజినెస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గ్రహించి ఎడ్వర్డ్ ఫ్రాన్సిస్ హేవర్డ్ 1908లో ఈ బిజినెస్ స్కూల్ను స్థాపించాడు. ఈ స్కూల్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది గ్లోబల్ లీడర్లు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి వచ్చిన వారే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.